భగవద్గీత ఓ గ్రంథం కాదు, మన జీవితాన్ని మారుస్తున్న దివ్య శబ్దం. ఇప్పుడు వినండి, ఓ చిన్న పల్లెటూరి బాలుడు గీత శ్లోకం ద్వారా ఎలా మారిపోయాడో. పల్లెటూరు పొలాలు మధ్యలో వేదగిరి గ్రామం. అర్జున్ పాటలు పాడుతూ, ఒక పక్క నెమ్మదిగా గాలి వీస్తున్నది, పక్కనే పొలాల్లో పంటలు మెరిసిపోతున్నాయి. అలాంటప్పుడు ఓ గానం వినిపిస్తుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అది ఎవరో కాదు, వేదగిరి అనే గ్రామంలో పుట్టిన ఓ యువకుడు అర్జున్. అతను రైతు కుమారుడు, కాని గుండె మాత్రం సంగీతంతో నిండిపోయింది. ధర్మయ్య, రైతుగా పుట్టిన మనం పొలం దున్నుకుంటే పుట్టిన ప్రాణానికి విలువ ఏంటి అర్జున? అర్జున్, నాన్న, మీరు చెప్పేది సరే, కానీ నా హృదయం ఈ పాటలతో కలిసిపోతున్నది. నా ధర్మం నేనేమిటో తెలుసుకోవడమే కదా నిజమైన జీవితం. గ్రామంలో సన్యాసి వస్తాడు. సన్యాసి, స్వధర్మే నిధనం శ్రేయః. మన స్వభావానికి అనుగుణంగా చేసే పనిలోనే మోక్షం ఉంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడి వాక్యం. అర్జున్ విని ఆశ్చర్యపోతాడు. అతని హృదయంలో నుంచి ఓ ప్రశ్న ఉద్భవిస్తుంది. అర్జున్, స్వధర్మం అంటే నేనుగా ఉండటం, నాకు నచ్చినది చేయడమేనా? మార్పు ప్రారంభం. అర్జున్ పాటలు, గ్రామ ప్రజల స్పందన. అర్జున్ ఆ రోజు నుంచే భగవద్గీత శ్లోకాల అర్థాలను పాటల రూపంలో గ్రామానికి పాడటం మొదలుపెట్టాడు. చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యవసాయ కూలీలు అందరూ తాను పాడే పాటలలో శ్రీకృష్ణుని సందేశాన్ని తెలుసుకుంటారు. యోగః కర్మసు కౌశలం. ఈ పాటలు శ్లోకాలు కాదు, జీవితపు మార్గదర్శకాలు అయ్యాయి. తండ్రి గర్వంతో చూసే ముహూర్తం. ధర్మయ్య పొలాల వద్ద నిలబడి చూస్తాడు. ఆయన కళ్లల్లో నీళ్లు. తన కుమారుడు రైతు కాలేదు, కాని గీతను జనం జీవితాల్లో నాటాడు. ధర్మయ్య, నిజమే అర్జునా, స్వధర్మమే శ్రేష్టం. ఈ జగత్లో అందరికీ ఒక ఉద్దేశం ఉంటుంది. మన జీవిత ప్రయాణం కేవలం బ్రతికేయడమే కాదు, మన ఆత్మకు సంతోషం కలిగించే పని చేయడమే నిజమైన ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. మీరు కూడా ఆలోచించండి, మీ స్వధర్మం ఏంటి? మీరు నిజంగా కావలసినది ఏమిటి? ఈ కథ గీతలోని ఒక్క శ్లోకం నుంచి జన్మించింది. మీరు ఈ కథని వినగానే ఎవరో గుర్తొస్తున్నారా? వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని జీవన మార్గదర్శక కథల కోసం.